భవిష్యత్తు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించి ఈ ప్రభుత్వంతో పాటుగా భవిష్యత్తులో ఎక్కడైనా ఏడైనా ఈ దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క సమాచార సేకరణ బరాబర్ తెలంగాణ రాష్ట్ర యొక్క తీసుకున్నటువంటి కార్యక్రమం యావత్ దేశంలో నిన్న కూడా గౌరవ ఫ్లోరం లీడర్ రాహుల్ గాంధీ గారు పార్లమెంటు వేదికగా చెప్పినారు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఇది తెలంగాణ ప్రభుత్వంకే కాదు తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధికి కూడా గౌరవం అనే మాట చెప్తారు ఇటువంటి ఒక అవకాశాన్ని కల్పించడానికి అందరూ కూడా అధికార పక్షమా ప్రతిపక్షమా మిత్రపక్షమా ఇంకొక విపక్షమా సంబంధాలు అందరూ కూడా ఇలా నిజంగా బలహీన వర్గాలకు సంబంధించి గొత్తెత్తి వారికి న్యాయం చేయాలనే డిమాండ్ చేసే ప్రతి రాజకీయ పార్టీ దీన్ని స్వాగతించి దీని భవిష్యత్తు ప్రణాళికకు సలహాలు ఇచ్చి కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి అనేటువంటి మాట చెప్పి ముందుకు పోవాలని కోరుతాను ఎందుకంటే ఇది ఒక డైరెక్షన్ ఇలా నిర్ణయం నుంచి నివేదిక వచ్చిన తర్వాత ముందుకు పోవడానికి తీసుకునే రోడ్ మ్యాప్కు సంబంధించి సభలో చర్చకు పెట్టడం జరిగింది దీని ద్వారా రోడ్ మ్యాప్ నిర్ణయించినట్టయితే భవిష్యత్తులో అందరికీ ఒక మంచి మార్గదర్శనం దొరుకుతుంది ఈ సభ తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలందరికీ కూడా ఒక అవకాశం వచ్చినట్టు అధ్యక్ష నేను 1986 మురళీధరరావు కమిషన్ వచ్చినాడు విద్యార్థిని అధ్యక్ష నా మాజీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కమలాకర్ గారు ఇప్పుడున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కరీంనగర్ సంబంధించి అందరం కూడా ఆనాడ కమిషన్ మూవ్మెంట్లో పాల్గొని నినదించినటువంటి వాళ్ళం ఇవాళ శాసనసభ్యులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇది ఒక చట్టం ఒక సేకరణ సమాచార సేకరణ జరిగి భావి తరాలకు న్యాయం జరగడానికి ఒక ప్రతినిధిగా బలహీన వర్గాల ప్రతినిధిగా ఇవాళ మా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని చూసి ఈ కార్యక్రమం చేపట్టడం అంటే జీవితంలో ఒక గొప్ప కార్యక్రమం అనే మాట సందర్భంగా మనం దీనికి సంబంధించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కమిటీ చైర్మన్గా మాకు మార్గదర్శకత్వం చేసినటువంటి ఉత్తమ్ రెడ్డి గారు కానీ సహచర మంత్రులు కానీ గౌరవ ప్రతిపక్ష నాయకులు కానీ ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఒక బలహీన వర్గాల మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా